చాలా అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది చాలా బ్రహ్మాండంగా ఆడాలి. ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడు. ఆయన ఆశీస్సులు, పెద్ద ఆయన ఆశీస్సులు ఈ చిన్న ఎన్టీఆర్కు ఉండాలని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డులు సృష్టించబోతా ఉంది. మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో, బెనిఫిట్ షోల్లో ఆల్ ఇండియా లెవెల్లో 1 గంటకే బెనిఫిట్ షో స్టార్ట్ కావడం ఇదే మొదటిసారి. నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ బాలయ్య సినిమాలకే బెనిఫిట్ షోకి వచ్చా, ఇంకొకరి సినిమా షోకు బెనిఫిట్ షోకి రాలేదు. మళ్ళీ ఈరోజు అందుకోసమే తారక రామారావు సినిమాకి వచ్చా. ఇప్పుడు ప్రస్తుతానికి సినీ చరిత్రలో హైదరాబాద్ లో ఒకే కాంప్లెక్స్ లో 47 షోలు వేసి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఇది మాత్రం సినీ చరిత్రలో ఒక వరల్డ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఒకే దాంట్లో ఒకే ఐమాక్స్ లో 47 షోలు వేసి చరిత్ర సృష్టించబోతున్న ఎన్టీఆర్ కి జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. వాడు మగోడు, ఏ జరిగినా మగోడు వాడు ఒక్కడే. ఏ జరిగినా 6 షోలు చేసిన ఒక ఘనత ఖమ్మంలో ఒక్కడే ఉండు. దేవరా షో ఒక్క మాత్రమే నడిచింది. 7 షోల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా 1 గంట కానీ 2 గంటలు కానీ ఆ సినిమా గురించి శివుడు మన శ్మశాన వాటికి తాండవం చేస్తాడా, అమ్మవారు భరతనాట్యం చేస్తా పగులుతుంది. జై ఎన్టీఆర్, వచ్చింది. చరిత్ర సృష్టించాలన్న నందమూరి వంశానికే సాధ్యం, చరిత్ర తిరగాలన్న నందమూరి వంశానికే సాధ్యం. జై బాబు, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై బాలయ్య బాబు. ఆల్ ఇండియా బ్యాన్ లెవెల్ లో ఫస్ట్ టైం 1 గంట బెనిఫిట్ షో పట్టడం చాలా ఖమ్మం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు అందరం కూడా ఈ యొక్క సినిమా చూడటం జరుగుతుంది. జై చంద్రబాబు, జై బాలయ్య, జై ఎన్టీఆర్. మేమంతా ఒకటే ఫ్యామిలీ. ఎవరు ఏమనుకున్నా నందమూరి నారా వారి కుటుంబాలకు అభిమానులం మేము. ఖచ్చితంగా మీ వాళ్ళ సినిమాలు చూస్తాం. అందరూ ఒక్కతాటి మీదకి వస్తారు. రాజకీయాలు కూడా వ్యక్తిగతంగా అందరూ ఒకటైతారు. జై చంద్రబాబు, జై బాలయ్య, జై ఎన్టీఆర్. మా దేవుడు 6 సంవత్సరాల తర్వాత 1 మ్యాన్ షో మా దేవుడు వస్తున్నారు. గోడకి మధ్య 100 గొడవలు ఉండొచ్చు. అవసరం వస్తే మాత్రం జై టీడీపీ, జై ఎన్టీఆర్, జై బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్ కీలక మలుపు తిప్పబోతుంది. కొందరు అదృష్ట శక్తులు కావాలని చంద్రబాబు నిరసనగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదని కొంతమంది అదృష్ట శక్తులు బాటి బురద అవకాశం ఉంది. అట్లాంటి వ్యక్తిత్వం కాదు. అన్న నందమూరి స్థాపించిన తన తగ్గడు తనడుగా మనవడుగా పార్టీని నడిపించడానికి కానీ వ్యక్తిగతంగా కానీ ముందుంటాడు. ఎప్పుడు ఆయన ఎటువంటి పొరపాటు చేయడు. మొన్న జరిగిన ఈవెంట్ కార్యక్రమం రద్దయిన సందర్భంగా 25 మంది ఎక్స్టెన్షన్ 45 మంది కార్యకర్తలు వచ్చారు, అభిమానులు వచ్చారు. దానివల్ల రద్దయింది. కాబట్టి తమరు తెల్లారుజామనే మళ్ళా కార్యకర్తలకి అభిమానులకి ఒక సంకేతం పంపాడు. ఆ సంకేతాన్ని బట్టి ప్రజలు ఆదరిస్తారు. ఎప్పుడు ఎన్టీఆర్ స్థిరస్థాయికి నిలిపిపోతాడు ఈ తెలుగు రాష్ట్రాలలో. ఇక్కడే కాదు, నువ్వు అమెరికా చూసుకోండి, ఆస్ట్రేలియా చూసుకోండి, ఎక్కడైనా విదేశాల్లో చూసుకోండి. 1 more clock వినపడేది బట్టి ఓన్లీ ఎన్టీఆర్. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం, ఎన్టీఆర్ సినిమా కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా ఇప్పుడు రావటం ఎన్టీఆర్ అదృష్టం, మా అందరి అభిమానులు అందరి అదృష్టం. యుఎస్ కనెక్షన్స్ ఇప్పటికే ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ అయిపోయినాయి. ఇన్ని బెనిఫిట్ షోలు రావటం, ఇంత చూడటం ఎక్కడా లేదు. ఏ సినీ ప్రపంచ చరిత్రలో కూడా ఏనాడు కూడా ఇలాంటి ఇన్ని థియేటర్స్కి ఇవ్వటం, పర్మిషన్ ఇవ్వటం కూడా చాలా గొప్పగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్, సూపర్ డూపర్ హిట్. కలెక్షన్లో కూడా నెంబర్ 1 కలెక్షన్, ఫస్ట్ కలెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇంతవరకు ఈ చరిత్ర తెలంగాణలో కానీ, ఆంధ్రాలో, ఏపీలో కానీ
ఇదే ఫస్ట్ టైం అన్న 1:30 షో వేయటం. దేవరా ఆల్ టైం రికార్డ్ బద్దల కొట్టింది, రాసుకోవడమే లెక్క. జై ఎన్టీఆర్, కూష్మాండం బద్దల కొట్టింది. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై